మీ నుంచి ఏం ఆశిస్తారు సార్? ఏదే గురువు, మీ చదువు చెప్పిన ఏ గురువు అయినా ఏం ఆశిస్తారు మీ నుంచి? అమ్మా అదేగా సక్సెస్ మీ గురించి వాళ్ళకి ఎందుకు? డాక్టర్ అయితే మీరు ఎందుకు? ముగ్గురు పిల్లల తల్లులు అయితే వాళ్ళకి ఎందుకు? 15 lakhs 25 lakhs నేను రాజేష్ సార్, మీ దగ్గర చదువుకున్నా, నేను 25 lakhs ప్యాకేజీలో ఉన్నా, లేకుంటే ఫలానా సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయినా, మంచిగున్నా సార్. సార్ నమస్కారం పెడితే ఆయన ఇక సల్మాన్ ఖాన్ లెక్క 6 ప్యాక్ అయిపోతాడు సార్. పూజలో నా శిష్యుడు ఎస్ఐ అయిపోయినాయి, ఇంతే వాళ్ళు అప్పుడు అనుకుంటే చెప్తే సార్ అల్ప సంతోషుల మీ నుంచి ఏమి కోరుకోరు సార్. వాళ్ళు విద్యా గురువులు మాత్రం వాళ్ళకున్నా నాకున్నా వాళ్ళ ఈ రోజు కూడా నాకు చదువు చెప్పిన గురువులను, నాకు స్పోర్ట్స్ ఇచ్చిన గురువులను రోజు తెచ్చుకుంటాను. ఎందుకంటే మనల్ని గుర్తించేది గురువులు. మీలో ఏముంది, ఏం టాలెంట్ ఉంది, ఎవరిలో ఐక్యూ ఎంత ఉంది. పెళ్లి చేసుకునే వాళ్ళ గురించి మాట్లాడలేదు మనం. పెళ్ళంకేనమ్మా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఆమెను గుర్తించి డిఎస్పీ పోస్ట్గా గ్రూప్ 1 నాదైతే పోస్ట్ ఉందో ఆమె అపాయింట్ గవర్నమెంట్ డిఎస్పీగా చేసింది తెలంగాణ గవర్నమెంట్. ఏం పేరు అన్నాను? మీరు కాలేరా కష్టపడితే? కనీసం కలగలేరా? స్పోర్ట్స్ అన్న అవసరం లేదు, చదువులో కావచ్చు, ఎంటనే రాణించవచ్చు. పెళ్ళి అయిపోతున్నాం మా సౌత్ ఇండియాలో పెద్ద విషయం కాదు. కాళ్ళు గడికి అన్నం చేసేస్తారు, పెద్ద విషయం కాదు. మనం కాలేజీకి వచ్చినాం, డిగ్రీ చేస్తున్నాం, ఎందుకు కష్టపడకూడదు? అమ్మ నాన్నకి నేను చెప్పినట్టు ఒక చీర కానీ ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను? లేదా ఉమాహారతి, రెండో పేరు తినట్టు ఉమాహారతి, ఇక్కడే ఎన్ వెంకటేశ్వర సార్ని సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసింది సార్, ఇదే జిల్లా నాన్ క్యాడర్ ఎస్పీగా ఉన్నట్టు పోలీస్ అకాడమీలో. వాళ్ళ అమ్మాయి పేరే మహారతి. ఆల్ ఇండియాలో 3rd ప్లేస్ వచ్చింది. ఐఏఎస్ తెలంగాణ క్యాడర్లో ఆల్ ఇండియాలో 3rd ప్లేస్ వచ్చి ట్రైనింగ్లో పోలీస్ అకాడమీకి వస్తే ఇటు తండ్రి ఉన్నాడు, ఇటు కూతురు ఉంది. ట్రైనింగ్ వచ్చింది ఆమె కూడా అకాడమీ. తండ్రి గౌరవం ఎందుకంటే ఆమె ఐఏఎస్ కాబట్టి క్యాడర్ పరంగా ఐఏఎస్ గొప్పది, నాన్ క్యాడర్ ఎస్పీ కానీ చాలా గర్వంగా తండ్రి సెల్యూట్ పెట్టింది. ఆ ఫోటో మళ్ళీ పేపర్ కూడా వచ్చింది. ఆ పరిస్థితి మనం అమ్మనాన్నకి తీసుకురాలేమా? అందరు కరెక్టర్లు ఏ అవసరం లేదు, టీచర్ అయినా చాలు, కండక్టర్ అయినా పర్లేదు. కనీసం అమ్మనాన్నకు అన్నం పెట్టేది హీరో అన్నది కదా. ఏమైనా అనుకుంటున్నావు జీవితంలో? నీ జీవితంలో ఏమి చేసినా గౌరవం ఒరిస్సా చేతిలో. హోటల్ బిజినెస్ అంటే ఈరోజు మొత్తం ఒరిస్సా వాళ్ళు ఫ్యామిలీస్ ఆడపిల్లలే, సగం మంది సర్వీస్ ఆడపిల్లలే చేస్తున్నాం. మనల్ని మనము నమ్మకంగా ఆంజనేయ స్వామి కూడా ఆ పవర్ తెలియదట. ఆయన లంకాకు పోయేది అర్థమైందా? లక్ష్మణుడికి గాయం